అవన్నీ చేయాలనుకుంటే జరిగింది. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన నిజంగా ఎంత గొప్పది, ప్రార్థన ఎంత శక్తి గలది అంటే కొన్ని మాటలు మనం చూసుకొని నిజంగా ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మన ప్రార్థన అవసరం ఉన్నది కనుక దానియేలు గ్రంథం Daniel chapter 6th chapter. Daniel గ్రంథము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 3-4 చదివితే సరిపోతుంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండేది కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించారు. అందుకు ఆ ప్రధానులు అధిపతుల్లో రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టించింది. కానీ దానియేలు నమ్మకస్తులై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను దోషాన్ని కనబడలేకపోయేది. చక్కని మాట అంటే మొట్టమొదటిగా ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. రాజు తన రాజ్యం అంతటి మీద అధిపతులను ఒక 150 మంది అధిపతులను నియమించుకొని మరలా 3 ప్రధానులు, ఆ ప్రధానులో ముఖ్యుడు ఎవరయ్యా అంటే దానియేలు ఆ రాజు ఈ విధంగా ఏర్పరచుకొని అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నొందుడని కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవాలని రాజు ఉద్దేశించను. అందుకు ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతు కనిపెట్టింది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలు అదో లోపమైన కనుగొనలేకపోయేది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. ఎటువంటి వాడంట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును అని, బుద్ధి నిన్ను కాపాడును, అది నీకు కావాలి కాయను అని సొలొమోను భక్తుడు రాస్తున్నాడు. చాలా మందికి నేను ఒక దగ్గరికి మీటింగ్కి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్పాడు. మనం ఇతరులకి సహాయం చేయాలి, ఇతరులకి భోజనం పెట్టాలి, అన్ని చేయాలని చెప్పాడు. తర్వాత నేను లోపలికి వెళ్ళాక మేము కూర్చున్నాక మటన్ చేశారు, దాన్ని కొంచెం పక్కగా పెట్టు, వచ్చిన వాళ్ళకి పప్పు అదే ఇదైతే కొంచెం అని చెప్తున్నారు. ఆయన అంతకుముందు చెప్పిన మాట ఏంటి? ఇతరులకు పెట్టాలా, ఇతరులకు సహాయం చేయాలా అని చెప్పాడు. కానీ ఆయన బుద్ధి ఏమైంది? అందుకే చింత వచ్చిన కొడుకు రావాలని బుద్ధి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మన బుద్ధి మంచిగా ఉండాలా అని నేర్పిస్తుంది. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండని కనుక రాజ్యం అంతటి మీద అతన్ని ఆ రాజ్యం అంతటి మీద దానియేలుని నియమించాలని కోరుకుంటే అక్కడ అధిపతులందరికీ కూడా ఏమైంది అని అంటే అతని మీద కుళ్ళుబోతనం పుట్టి అతనిని గొప్పవాడిగా చూడలేక అతనిలో ఏదైనా ఒక తప్పు కనుగొనాలని, ఏం కనుగొనాలని, ఏదైనా తప్పన్నా ఏదైనా లోపమన్నా కనుగొనాలని వాళ్ళు కనిపెట్టినంటే ఏ తప్పు దొరుకుతుందా? బాగా గమనించండి, క్రైస్తవులలో మనలో ఎక్కువగా ఏమని కనిపెడుతుంటారంటే వీళ్ళలో ఏ తప్పు దొరుకుతుందా అని చూస్తుంటారు.
వీళ్ళు వాక్యం చెప్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, ఆ బాగా మాట్లాడుతుంటారు, కానీ మనలో ఏ తప్పు దొరుకుతుందా అని. దానిలో అంట ఏ లోపం లేదండి. లోపం అందరిలో లోపం ఉంటుంది, వీక్నెస్, ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఒక తమ్ముడు చెప్పుకుంటూ ఉంటాడు, మా తమ్ముడు. ఆ తమ్ముడికి మైక్ కనబడ్డాడంటే వీక్నెస్, ఎందుకంటే పాటలు చక్కగా పడతాడు. మైక్ కనబడ్డాడంటే కాదు. కొంతమందికి మంచి ఆహారం కనపడదంటే, కొంతమందికి అందమైన స్త్రీ కనపడ్డదంటే, అది దానిలో మాత్రం ఏ తప్పు కనపడదంట, ఏ లోపము కనుగొనలేకపోయిందంట. కాబట్టి ఈ దానిల మీద ఏదైనా ఒక నింద మోపాలా, ఏదైనా ఒక తప్పుగా తీయాలంటే ఈయన మామూలుగా ఈయనలో ఏ తప్పు పట్టుకోవడానికి ఎవరి వల్ల వచ్చేది. ఎందుకంటే ఆయన అంత చక్కగా జీవిస్తున్నారు, ఆయన సాక్ష్యం అంత గొప్పగా ఉంది. ఆయనలో ఏదన్నా తప్పు చేయాలని ఏం చేశారంటే వాళ్ళందరూ కలిసి ఒక శాసనాన్ని తీసుకొస్తామని 30 రోజులు మటుకు ఏ మానవుడితో మాట్లాడద్దు, ఎవరిని పూజ చేయొద్దు అని చెప్పేసి ఒక చట్టాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని తీసుకుపోయి రాజు చేత సంతకం చేపించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. మరి ఆ విషయము ఆ దానియాలకు తెలియదా అంటే దానియాలకు తెలుసు. ఒకసారి 10వ కదండి. శాస్త్రం సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ వచ్చెను. హల్లెలూయా. దానియేలు ఏం చేసిందంటే ప్రార్థన చేస్తూ స్తుతించుచూ వచ్చాడు. ఆ చట్టాన్ని చేశారన్నటువంటి సంగతి దానియేలు తెలుసు, ఎందుకంటే ఆయన ముఖ్యుడు, ప్రధానులలో ముఖ్యుడు. ఆయనకి ఏం తెలుసు? ఈ చట్టాన్ని చేశారు. ఏం చట్టం? 30 రోజుల వరకు ఎవరికి మనవి చేయకూడదు, ఎవరిని పూజించకూడదు, ఎవరిని ఆరాధించదు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? వచ్చి యథావిధిగా ప్రార్థన ఎట్లా చేస్తున్నాడంట? కిటికీలు తెచ్చి, చాలా మంది ప్రార్థన కింద గదిలో తలుపు వేసుకొని యేసు చెప్పినటువంటి మాట మంచిదే, కానీ అక్కడ ఆయన ఎవరికి భయపడట్లేదంటే ప్రభుత్వానికి భయపడట్లేదు. దానియేలు ఏం చేస్తున్నాడయ్యా అనంటే కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేస్తుంది. చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలుసు. ఒకరు ప్రార్థన చేస్తే సింహం ఫోన్లో పడేస్తారు అన్నటువంటి సంగతి కూడా తనకు తెలుసు. అయినా కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఇక్కడ ఇష్టమైనటువంటి ఈ మాట, నాకు ఇష్టమైనటువంటిది ఈ సన్నివేశం ఏంటంటే, ఆయనకు తెలుసు ప్రార్థన చేస్తే ప్రాణం పోతుందని తెలుసు. ఆయన తెలుసు ప్రార్థన చేస్తే సింహం ఫోన్లో వేస్తారన్న సంగతి తెలుసు. అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు? వండర్ఫుల్. ఒక మాట నేను చెప్తాను. ఆయన ముందు దానియేలు గారు ప్రార్థన గొప్పదా, ప్రాణం గొప్పదా అంటే దానియేలు ఏమంటాడు? ప్రార్థన గొప్పదా. ప్రార్థన గొప్పదా, ప్రాణం గొప్పదా అని దానియేలు గారు అంటే దానియేలు గారు ఏమంటాడు? ప్రార్థన గొప్ప. మరి మీరేమంటారు అమ్మా? అట్లా ఖచ్చితంగా ఉంటారా అమ్మా? ప్రార్థన గొప్పది అన్నట్టుగా ఉంటారా? కరోనా టైంలో ప్రార్థన జరిగాయి కదా, విపరీతమైన ప్రార్థనలు అమ్మా. సెల్ ప్రార్థనలు, ఏది డబ్బా సెల్ ఉంటాయి కదా, స్మార్ట్ ఫోన్ ప్రార్థనలు, జూమ్ ప్రార్థనలు, చెప్పలేనన్ని ప్రార్థనలు జరిగాయి. ఆ ప్రార్థనలన్నీ ఏమయ్యాయి? ఈ రోజు ప్రాణం పోతుందంటే మోకరించి ప్రార్థన చేయడానికి సిద్ధపడతాం, కానీ ప్రార్థన గొప్పదని మనం చెప్తున్నాం. నిజంగా ప్రార్థన గొప్పదైతే ఏ విధంగా ఉంటాను? నాకు దానియేలు ఆ వర్డ్ చదివినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, దానియేలు ఆయన లైఫ్ స్టైల్ కానీ అంత పరిశుద్ధమైన వాడంటే, ఎంత పవిత్రుడు అంటే, ఆయన తను తాను అపవిత్రపరచుకోనకూడదని తిండి విషయంలో జాగ్రత్త పడ్డాడమ్మా. ఆయన తిండి విషయంలో మన క్రైస్తవులకి ముక్కలేంది
దానియేలు గారు ఏం తిన్నారు? రాజుగారు భుజించే భోజనం నాకేం కావాలా? ఏం కావాలా? ఏం కావాలా? వారితో పోటీ పడితే ఆ టెస్ట్ లో, ఆ పరీక్షలో ఎవరు సెలెక్ట్ అయ్యారు? దానియేలు గారు, దానియేలు ఫ్రెండ్స్. అతను ఏం తిన్నారు? నేను నమ్మకపోండి, నాకు ఈ క్రిస్మస్ సీజన్ మొన్న డాక్టర్ దగ్గర పోయిన, బాగా వేడైంది డాక్టర్ గారు అని, హోమియోపతి డాక్టర్. సో మీరేమన్నా నాన్ వెజ్ తింటారా అని నన్ను అడిగాడు. అంటే నేనన్నా 365 days తింటానన్నా. అంటే ఆయన ఆ మెడిసిన్ ఇట్లా చిన్న చిన్న పీల్ అవి ఉంటాయి కదా, ఆ పీల్స్ అవి ఆయన, అది ఏమంటారు, సింగిల్ కలిపబోయే డోస్ ని డబల్ కలిపిచ్చేసి ఆయన నన్ను ఇట్లనే ఇచ్చాడు. 365 days తింటారా సార్ మీరు అన్నాను. నేను నమ్మకపోండి, మన క్రిస్మస్ రోజు కూడా ఇక్కడ మహాదేవ్పూర్ పోయిన ఒక 600-700 మంది బయట, చర్చ్ సరిపోదని బయటేసి కూర్చోబెట్టి వాక్యం చెప్పేసి వచ్చిన. అక్కడ కూడా ఏంటి అంటే వాక్యం అయిపోయినాక మాటనే, ఇక్కడ కూడా అదే. ఇప్పుడు నాకు తెలిసి అయిపోయినాక కూడా అదే వెజిటేరియన్ పెట్టిన అనుకో, ఈ జింగట అంటే ఈ కూరగాయల భోజనం పెడతా. ప్రేయర్ అంటే ఏంటి, ఏముండాలా? శ్రేష్టమైంది దానియేలు గారి జీవితంలో ఆయన భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి అపవిత్రపరచుకోకూడదని, రాజుగారు భుజించేటువంటి భోజనం నేను తినొద్దని ఆయన చక్కగా ఉన్నాడు. దానియేలు గారి జీవితం గురించి చూస్తే ఇంత వండర్ఫుల్ అంటే, ఆయన ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టండి. ఒరే నిజంగా ఎంత వండర్ఫుల్ అంటే, ప్రార్థన అనేది ఎంత శక్తి గలదంటే, అన్నాని అందరూ ఆమె ఏమంటారు, పెళ్ళిన ఏడిపిస్తుంటే, బాధ పెడుతుంటే, ఆమె మాటలకి తట్టుకోలేక, ఆమె చూటి మోటి మాటలకి తట్టుకోలేక, ఆమె అప్పుడు మోకరించి, ఆమె ఆత్మని కుమ్మరించి ఫాస్టింగ్ అంటే ఉపవాసంతో ప్రార్థన చేసినంత. ఏమని అడిగింది? అయ్యా నాకు ఒక కుమారుని దయచేయండి అని ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? ప్రార్థన అంటే, ప్రార్థనలో అంత శక్తి. ప్రార్థన విలువ తెలుసు ఆయనకి. ఎవరికి తెలుసు? ప్రాణం పోయినా పర్లేదు, చంపేసినా పర్లేదు, నేను మాత్రం ప్రార్థన మాత్రం. మనం గవర్నమెంట్ రూల్ ఏదన్నా వచ్చిందనుకోండి, భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యానికి లోబడి మొట్టమొదటిగా ప్రాధాన్యత మనం దేనికి ఇవ్వాలి? నేను మొన్న కూడా అక్క వాళ్ళ చర్చిలో చెప్పాను, దేవుడైన యెహోవా నేల మట్టిని తీసుకొని నరుని నిర్మించి వారి నాస్కారంలో జీవవాయువుగా, దేవుడైన యెహోవా నేల మట్టిని తీసుకొని నరుని నిర్మించి అంటే ఒక బొమ్మను తయారు చేసి పెట్టింది. నరుని నిర్మించి అంటే ఒక బొమ్మను తయారు చేసి పెట్టాడు దేవుడు ఆదికాండంలో. ఆ బొమ్మలో ఏం చేశాడు? జీవవాయువుగా నరుడు జీవాత్మ అని, జీవవాయువుగా నరుడు జీవాత్మ. మనలో ఏం పెట్టాడు? ఆ మనిషి అంటే ఆదాము అంటే దేవుడు ఆ బొమ్మ తయారు చేసి జీవవాయువుగానే మెల్లమెల్లగా ఆదాము కలవెలిసి ఎదురు చూడగానే ఎవరు కనపడ్డారు? దేవుడు కనిపించారు. ఎవరు కనిపించారు? మనం కళ్ళు తెరవగానే మెల్లమెల్లగా మొట్టమొదటి మనం దేని చూస్తున్నాం? ఏం చూస్తున్నాం? మన చూపు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సెల్ దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఉదయం లేగానే నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అంటే సెల్ ఫోన్ దగ్గరికి పోతున్నావు. కానీ ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి? నేను లేవగానే మా అమ్మని చూసి నేర్చుకున్నా. మొట్టమొదటిగా నేను లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ప్రార్థన, తర్వాత వాక్యం. మీరు చేసిన తర్వాతనే బయటకు పోతుంది. ప్రార్థన నిజంగా ఎంత గొప్పది అని అంటే, లూకాసు వార్తలో తీయొద్దు కానీ 18వ అధ్యాయంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండ వాళ్ళని అనుటకు ఒక ఉదాహరణ చెప్తాడు. ఏమని చెప్తాడు? ఒక విధవరాలు మాటికి వచ్చి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం జరిగించవా అని అంటే, ఆమె మాటికి వెళ్ళిన దాన్ని బట్టి ఆయన ఏం చేశాడంట?
న్యాయం చేయాలని అనుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఆ అన్యాధిపతి అయినటువంటి అన్యాయచుడైనటువంటి న్యాయాధిపతే ఆమెకు న్యాయం చేయాలనుకుంటే, న్యాయాధిపతినైన నేను మీకు న్యాయం చేయనా? మనం ఏం చేస్తున్నాం? అడగట్లే అమ్మా, పదే పదే అడగాలి. జవాబు వచ్చేంత వరకు అడగాలి. నీకు జవాబు వచ్చేంత వరకు అడగాల. ప్రార్థనలో కన్నీరు కావాలా, కనిపెట్టుకోవాలా, అడగాలి. దేవుడు నీకు జవాబు చేయడా? దేవుడు నీకు సహాయం చేయడా? నీ మనం ఆలకించడా? నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించున్నారు. ఎట్లా చేయాలంట? విసుకక. కానీ మనకి ఇప్పుడు ఒక గంట సేపు ప్రార్థన అయిపోయిందంటే రేపు మళ్ళా రమ్మని అనుకో, ఊరికి ఇదేనా? మాకు వేరే పనులు లేవా? ప్రార్థన ఎంత శక్తి గలదంటే అంత శక్తి గలదు. ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు గెలిచడం లేదు. మొదటి సమయాల కన్నా 7వ అధ్యాయంలో ఫిలిస్తీన్ల మీద ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతూనే ఉన్నారు. ఒక 20 years వరకు ఓడిపోతున్నారు. అప్పుడు సమూయేలు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు పోయి ఏమని చెప్తారంటే, మీకు విజయం రావాలంటే మీరు ఈ విధంగా చేయాలి. ఏం చేయాలా చూస్తారా ఒకసారి? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుంచి మిమ్మల్ని ఎట్లా విడిపిస్తాడంటే, ఆ ఫిలిస్తీన్ల చేతుల నుంచి మీరు ఏం చేయాలా? విడిచిపెట్టి తర్వాత యెహోవా దేవుని సేవించి పట్టుదల కలిగి ప్రార్థన చేసి, తర్వాత 5వ వచనం చదవమ్మా. మీ పక్షాన నేను ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు. ఎవరి పక్షాన? ఇశ్రాయేలు పక్షాన నేను ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాడు. చెప్తే అప్పుడు చూడండి 6వ వచనం చదవండి. మిస్పాలో ఏమని ఒప్పుకున్నారు? పాపాత్మము మేము అని ఒప్పుకొని ఉపవాసం ఉండి, అప్పుడు వారంతా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు వారి పక్షాన ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సమూయేలు ప్రార్థన చేసి ఒక లేత దూడని బలిగా అర్పించడానికి, ఆ పాలు మానటువంటి దాన్ని అర్పించడానికి సిద్ధం చేస్తున్నప్పుడు, అప్పుడు ఆ ఫిలిస్తీన్లకి ఆ మాట తెలిసి ఇశ్రాయేల్ మీద దండెత్తి వస్తున్నప్పుడు, ఆ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు మా మీదకి వస్తున్నారని తెలిసి సమూయేలు ప్రార్థన చేయట మానవద్దు అని రాయబడింది. ఎట్లండి? 8వ వచనం. ఫిలిస్తీన్ల చేతుల నుండి మనం రక్షించినట్టు మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు ఏమని మనవి చేస్తున్నారు? ప్రార్థన చేయటం. సమూయేలు ప్రార్థన చేయి, వారు మా మీదకి దండెత్తి వస్తున్నారు. సమూయేలు గారు మీరు సమూయేలు ప్రార్థన చేస్తున్నప్పుడు, సమూయేలు గారు దేవుని స్తుతిస్తున్నప్పుడు, అప్పుడు వీరికంట ఏం జరిగిందంటే 10వ వచనం చదవండి. ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మొండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలు చేత మీకు ఇక్కడ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చప్పట్లు కూడా దేని స్తుతించండి. 20 సంవత్సరాల దాకా ఓడిపోతూనే ఉన్నారు. ఎవరు ఓడిపోతున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎవరి మీద ఓడిపోతున్నారు? ఫిలిస్తీన్ల మీద ఓడిపోతున్నారు. అపజయం వస్తూనే ఉంది. ఎప్పుడైతే సమూయేలు భక్తుడు వచ్చి వారి పక్షాన ప్రార్థన చేశాడు, విజయం వచ్చింది. మనకి విజయం రావాలంటే నీ పక్షాన ప్రార్థన చేసే ప్రార్థన పరులు కూడా ఉన్నారు. నేను మా అక్క ప్రార్థన చేస్తే ఒకరికి పిల్లలు పుట్టింది.
అది అక్క సాక్ష్యం చాలా మంది మీరు విన్నారు, అది నిజంగా అని అనుకున్నాను. మళ్ళీ ఇంకో సాక్ష్యం విన్నా, జూలియట్ సిస్టర్ ప్రార్థన చేసి నాకు ఎలిజబెత్ కూడా ఉండొచ్చు. అందరి పక్షాన ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఒక దైవజనుడు, ఒక దైవజనురాలు వారు ఇనిషియేట్ తీసుకొని మీ పక్షాన నేను ప్రార్థన చేసి, మీకు అపజయం వస్తుందా, మీకు విజయం రావాలంటే ఏం చేయాలా? అది కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీకు నెక్స్ట్ న్యూ ఇయర్ కి ఆ కండిషన్ ఉంటాయి. ఫాలో మీ, ఐ మేక్ యు ఫిషర్స్ ఆఫ్ మెన్. నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషుల పట్టు. నన్ను వెంబడిస్తే కండిషన్, నా ఎందు నిలిచి నా భాగ్యం నీకు ఇస్తున్నా. అంటే నాలో నిలబడితే నాకు వచ్చే భాగ్యం, నన్ను ప్రేమించే వాడిని నేను ఆస్తికర్తలుగా చేయను. ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాడంట దేవుడు? నీకు ఆస్తి లేదంటే నువ్వేం చేయట్లేదు. దేవుని ప్రేమించే తారుమారైంది. ఇశ్రాయేలు చేత ఓడిపోయిన విజయం, నీకు విజయం రావాలంటే ప్రార్థన చేయాలి. నీకు అపజయం వస్తుందా దేంట్లోనా అన్నా? ఎగ్జామ్ లో నువ్వు ఫెయిల్ అవుతున్నావా, బిజినెస్ లో ఫెయిల్ అవుతున్నావా, లేకపోతే లైఫ్ లో ఫెయిల్ అవుతున్నావా, వివాహ విషయంలో ఫెయిల్ అవుతున్నావా, ఏ విషయమైనా కావచ్చు. నీకు ఫెయిల్యూర్ ఉంటే నువ్వు సక్సెస్ కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నా అలాంటి వాళ్ళు పిలుచుకొని ప్రార్థన పెట్టి, అంటే నా కోసం చెప్పుకున్నట్టుంటది, ఊరికే చెప్తా. కానీ దైవజనులను పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన పెట్టి, నువ్వు నిజంగా కన్నీరు కార్చి నీ పాపాలు ఒప్పుకొని అన్నిటి విడిచిపెట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? విజయం వస్తుంది. విజయం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, మంచి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిస్థితి అంటే దేవుడు తారుమారు చేసినట్టు. ఈ సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు, కానీ దేవుడు తారుమారు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 months తిరిగాను నేను, యశోద హాస్పిటల్ కూడా జాయిన్ తిరిగి అప్పుడు మా ఫ్రెండ్ రమణారెడ్డి అని ఉంటాడు, వోక్స్ పబ్ స్కూల్ ఆయనకుంది, ఆయనతో చెప్పాను. ఏం చెప్పానంటే, అన్న తిరిగి నేను అలసిపోయాను అన్న, నా వల్ల కాదు, నేను ట్రై చేయడం నేను మానేస్తానన్నా, ఇక నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తాను అన్న. వారం రోజులు ప్రార్థన చేస్తానన్నా, మా దేవుడు చేస్తాడన్నా, నేను ఛాలెంజ్ గా తీసుకుంటున్నానన్నా, నేను విడిచిపెట్టానన్నా అని చెప్పేసి వారం రోజులు ఇంట్లో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాను. వారం రోజుల తర్వాత ఆటోమేటిక్ గా పర్మిషన్ నాకు వచ్చింది. ఇప్పుడు శిశు మందిర్ స్కూల్ మీరు ఎప్పుడైనా రండి, మా భావం తీసుకొని రండి, ఎవరైనా తీసుకొని రండి. శిశు మందిర్ స్కూల్ పక్కనే నా స్కూల్ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేస్తే, పట్టుదలతో ప్రార్థన చేస్తే, ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసే మనకు కరెక్ట్ గా మనం చేద్దాం. ఇక్కడ తారుమారు చేశాడంటే పరిస్థితులు. వాళ్ళు అనుకున్నారు ఈయన అవుట్ రోడ్డు మీద పడ్డాడు, ఈయన పని అయిపోయింది అనుకున్నారు. ఇంకా నన్ను ఇక్కడ జన్మకు నుంచి పంపించేయచ్చు అని అనుకున్నారు. ఈయన స్కూల్ ఉండదు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? ఈ పరిస్థితి ఏదైనా బాగు చేసే దేవుడు. కింద చూడండి ఆ మాట 12వ వచనం చదవండి దయచేసి. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి దానికి ఏం పేరు పెట్టాడంట? ఎబెనేజర్ అంట. ఎబెనేజర్ అన్న మాటకు సహాయం అని అర్థం. పాట పాడతారు కదా, పాడండి. మొన్నటిదాకా పాడండి, పాడండి, అందరు చక్కగా పాడండి. ఇంతవరకు ఆదుకున్నావు, ఆదుకున్నావు మనసుతో పూర్ణ మనసుతో
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే రాజా హల్లెలూయా. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తే ఆ దానియేలుని ఏం చేయాలంట, సింహభూమిలో పడేయాలి. ఆ రాజు దానికి ఇష్టం లేదు. ఆ రాజుకి దానియేలు గారిని సింహభూమిలో పడేయడం ఆయనకి ఇష్టం లేదు. బాధపడుతుంటాడు, ఆయన వ్యాఖ్యలో పడుతుంటాడు. రాత్రంతా నిద్రపోడంట, ఉపవాసం ఉంటాడంట, దానియేలు దగ్గరికి పోతాడంట. ఆయన మనసు మార్చుకొని ఆ చట్టాన్ని రద్దు చేస్తారేమో అని చెప్పేసి ఆ అధిపతులందరూ పోయి, రాజా నీకు తెలుసు కదా, ఒక్కసారి ముద్ర వేస్తే మరలా దాన్ని రద్దు చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ దానియేలు ఆ మాట చెప్పినప్పుడు ఆ రాజు దానియేలుని ఏం చేశాడు దానియేలుని? ఆ 15 వచనం చూడండి. రాజు ఈ మాట విని బహుగా వేదనపడి దానియేలును రక్షించుకోవాలని తన మనసులో తెలుసుకోలేదు. దయచేసి వచ్చి వాక్యం వినాలి. ఇప్పుడు ఇంకా అయిపోలే వాక్యం. ప్రయత్నం చేశాను. మనసు చూసి రాజునికి అంతరు రాజు ఆత్మీయగా మంత్రంలో ధాన్యాన్ని పట్టుకొని పోయి సింహపుడు పడదు శ్రీ ఎంత రాజే పోయి ఎంత బాధపడుతున్నాడంటే, ఎంత వేదన పడుతున్నాడంటే, నిన్ను అనుదినం సేవించిన నీ దేవుడే. పండర్కులు ఒక రాజు చెప్తున్నటువంటి మాట, అనుదినం సేవించుచున్న నీ దేవుడే రక్షించును గాక అన్నాడు. దావీదు భక్తుడంట ఆ తీయొద్దు కానీ 119, 124 7 మార్లు స్తుతించని రాయబడి. దావీదు కీర్తనలు 55:17 ఏం రాయబడి ఉంటది? ఆయన ఉదయకాలము, మధ్యాహ్నం, సాయంత్రము ప్రార్థన చేస్తూ స్తుతించుచూ వచ్చెను అంటే ఒక వాక్యం రాబడి. దానియేలు గారు ఆయనను ప్రార్థన చేసుకున్నందుకు ఆయన ఏం చేశారు? సింహంపూర్లో పడేస్తే ఆ రాజు గారు వచ్చి ఎంతగానో బాధపడుతూ వేదన పడుతూ ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? అనుదినము నువ్వు సేవించున్నా నీ దేవుడే నిన్ను అనుదినం. నువ్వు ఒక్కరోజు నెగ్లెక్ట్ చేసినా చాలా డేంజర్ అమ్మా. 2వ సమయంలో తీయొద్దు కానీ 11వ అధ్యాయంలో దావీదు భక్తుడు ఒక్కనొక్క సమయంలో అటు ఇటు తిరుగుతూ చూడకూడని ఒక స్త్రీని చూసి ఏమయ్యాడు? వండే అమ్మ దావీదు ఒక్కరోజు. అందుకే భక్తి విషయంలో నీకు నువ్వు సాధకము చేసుకో, ఎక్సర్సైజ్. నువ్వు ఒక్కరోజు నెగ్లెక్ట్ చేసిన ప్రార్థన చేయడం, ఒక్క రోజు కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఏమైపోతావో తెలుసా? పాపంలో పడిపోతున్నావు. కనుక ఒక్క రోజు కూడా నెగ్లెక్ట్ చేయాలి ప్రార్థన.
ప్రార్థన విషయంలో అన్నా నేను చేయనన్నా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా. నాకంటే పెద్దవాళ్ళు ఉంటే తమ్ముడా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మంచిగా మంచిగా ఆమె దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. దేవుడు అంటాడు దావీదుని హృదయ రహస్యాలు దేవుడు. ఇప్పుడు నేను చెప్పాను నాకు సమయం లేదు ఇంకా. అసలు దావీదు హృదయంలో దేవుడికి ఎట్లా తెలుసో నీకు ఉదాహరణతో తర్వాత మరలా మాట్లాడినప్పుడు ఆ విషయం చెప్తా. ఏ విషయం చెప్తా? నా హృదయానుసారం. ఇప్పుడు ఆ అక్క హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏముందో నాకు తెలియదు. కానీ దేవుడికి దావీదు హృదయానుసారి అని అన్నాడు. దేవుడికి ఆ హృదయంలో ఉందో దేవుడికి ఎట్లా తెలుసో ఈసారి వచ్చినప్పుడు మళ్ళా చెప్తారు. కానీ ఆయన చూస్తున్న దేవుడు కనుక మనం అనుదినం సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడంటే అప్పుడు దానియేలు గారు అంటాడు, రాజా నువ్వు అన్నట్టుగానే నా దేవుడు నేనేం తప్పు చేశానా రాజా? అప్పుడు ఏం చేస్తారంటే ఆ దానియేలుని తీసుకుపోయి ఏం చేస్తారు? 23వ వచనం 23వ వచనం కదండి. ఇందులోకి వచ్చి అతి సంతోషపరితుడై దానియేలును గుహలో నుండి పైకి చూడని ఆజ్ఞగా బంధువులను దానియేలును బయటికి తీసి అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు. ఆయన దేవునికి భయం భక్తి కలిగినటువంటి వాడు. ఎవరు? ఆయనకి భయభక్తి కలిగిన వాడు కనుక ఆయనకి అంత పెద్ద సమస్య వచ్చిన అమ్మ సింహాల బోనులు అంటే అంత ఆషమాషిగా అవునే కదా. ఒక్క సింహం వచ్చి ఇక్కడ ఉన్నదంటే ఒక్కరం ఉంటామా అమ్మ? ఇంపాసిబుల్. అటువంటిది ఎన్ని సింహాలు ఉన్నాయో ఆయన భక్తి గలవాడు కనుక ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయన దేవుడు విడిపించే దేవుడు. నీకు సమస్యలు రావచ్చు, అది ఎంత పెద్ద సమస్య అయినా. కానీ నిజంగా నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేని బట్టి? మనకి భక్తి ఎక్కడుంది? భక్తే యెహోవాయందు భయభక్తి గల వారి మాటలు చెప్పమంటే సామెత గ్రంథంలో అబ్బా భయం భక్తి గురించి బాగా చెప్తుంటా. నేనేమంటానంటే భక్తి అంటే దానియేలు అంటే భక్తి. దానియేలు గారి భక్తి ఎంత భక్తి జీవితం. ఆయన భక్తి జీవితాన్ని బట్టి ఏం చేయబడుతున్నాడు? తప్పించబడుతున్నాడు, రక్షించబడుతున్నాడు, కాపాడబడుతున్నాడు, గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన గొప్పవాడా కాదా? ఆయన ముఖ్యుడా కాదా? ప్రధానులలో ముఖ్యుడా కాదా? ఆయనకి ఏ టెస్ట్ పెట్టినా పాస్ అవుతున్నాడా లేదా? ఎందుకు అంటే ఆయనకు ఒక డిసిప్లైన్ మనిషి. ఆయన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టట్లేదు. ప్రార్థన చాలా మీరు అనుకుంటారు కానీ ఇంకొక సన్నివేశం చెప్తానా? ఇక్కడ 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కానీ పేతుర్ని చెరసాలలో వేస్తారు. పేతుర్ని చెరసాలలో వేస్తే ఏమైతుంది? సంఘం అయితే అత్యాసక్తితో ఏం చేసిందమ్మా? అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఏం జరిగింది చూస్తారా? అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనమో 7వ వచనం అనుకుంటా. అతనిని వెలుపలికి రావాల్సినది ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తుండెను. మరియు కావలి వారు తలుపుగా చెరసాల పంచుకుంటుండేది. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిల్చును. అతని ఉండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడింది. చాలమ్మా. సంఖ్యలు అంటే ఏమైనా అంటే అతని చేతి నుంచి ఊడిపడిందంటే తెగిపోయింది. సంఖ్యలు ఏమైపోయినాయి? సంఖ్యలు అంటే ఏంటి? తాడా ఏంటి? అది ఐరన్. నాకు ఈ మాట ఇష్టం. దయచేసి కదా అందరు శ్రద్ధగా విన్నారు. ఏ మాట ఇష్టం అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఇనుము పగిలిపోతుంది. ప్రార్థన అంత శక్తి కలిగింది.
నువ్వు ప్రార్థన చేస్తే అన్నా మీరు అనుకుంటున్నారేమో ఎరికో గోడలు స్తుతిస్తే ఏమైపోయాయి, వెళ్ళిపోయా లేదు. యేషువా, చంద్రుడా, సూర్యుడా, ఏలియా ప్రవక్త, వర్షం పడు, ఆగిపో. ఎవరమ్మా వీళ్ళంతా? మనుషులే కదా. నువ్వు ప్రార్థన చేస్తే, సంఘం ప్రార్థన చేస్తే, ఐకమత్యంతో ప్రార్థన చేస్తే, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తే, అత్యాసక్తి, ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. నువ్వు చాలా ప్రార్థన అంటే ఇష్టంతో, మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా, పట్టుదలతో దేవుడు ఈ పని చేస్తాడు, ఈ కార్యం చేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా లేదా? మన క్రైస్తవులు ఎట్లుంటారంట, జ్ఞానులంట నక్షత్రాన్ని చూసి అభ్యానంద భరితులై ఆ చుక్క ఆగిన దగ్గరికి వెళ్ళి ఆయన పూజించి సాంబ్రాన్ని, గోళంని, బంగారుని గిఫ్ట్ గా ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ యూదుల రాజు దగ్గరికి పోయి రాజా, యూదుల రాజుగా ఎక్కడ పుడతాడు అని అడుగుతారు. ఎవరు? జ్ఞానులు. మీరు బాగా చూడండి, రాజు దగ్గర పోయి రాజు ఎక్కడ పుడతాడంటే రాజు కోపం వస్తుందా రాదా? సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎం ఎవరంటే నా చెంప బాగుంటుంది, ఆయన అసలే కొంచెం ఇక్కడ మనసు. ఆ రాజు అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యుల్ని, శాస్త్రుల్ని, పరిసయుల్ని, జ్ఞానం ఉన్న బైబిల్ తెలిసిన అందరిని పిలిచి ముద్ర రాజుగా ఎక్కడ పుట్టాడంటే ప్రభువా ఎక్కడో తెలుసా చూస్తారా మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం ఒక మాట చెప్పేసి ఇంకొక 2 మాటలు ఉన్నాయి చెప్పి నేను ముగించేస్తా. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏదైనా యూదయ దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రము నాకు సిస్టర్. అక్కడ మీకు అర్థమైంది ఏమంటున్నారు? పిలిచి అడగానే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు అమ్మా? ఇక్కడ వెంటనే ఆన్సర్, జవాబు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు జవాబు? ప్రభువా పలానా చోట్ల పుట్టాడు, యూదా బెత్లెహేములో పుట్టాడు అని చెప్పేసి పలానా ఆ గ్రంథంలో ఉండి రాయబడిందని చాలా సులభంగా చెప్పేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు శాస్త్రులు, పరిసయులు, వాళ్ళ పండితులు అందరూ కూడా బైబిల్ జ్ఞానం తెలిసినటువంటి వారు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏం చేస్తున్న వాళ్ళు చదివారు, చదివుడు మాత్రం చదివారు కానీ వాళ్ళకేం లేదు, నమ్మకం లేదు, విశ్వసించలేదు. జ్ఞానులు విశ్వసించారు, నమ్మారు కనుక నక్షత్రాన్ని చూసి పూజించారు. ఎవరైతే దేవుని తెలుసుకుంటారో వారు జ్ఞానులు, ఎవరైతే దేవుని తెలుసుకోరో జ్ఞానులు. వీళ్ళు ఏం చేశారంటే నమ్మలేదు. వాక్యం చదువుతూ క్రైస్తవులు అంటే చాలా మంది చర్చికి పోతుంటే వస్తుంటాం, కానీ మనకేముండదు, ఏముండదు, విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. విశ్వాసులం అంటాం, ఏదో నీతి తీరక నీతి ఉండదు అన్నట్టు. విశ్వాసులం అంటాగా మనలో ఏముండదు, ఏముండదమ్మా. ఉండాల్సిందేంటి? విశ్వాసం. ఉండాల్సిందేంటి? నమ్మకం. మరి అన్ని తెలుసు, చదివారు కానీ చదువుతున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ ఏముండట్లేదు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తే అమ్మ ఇంకొక మాట చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చనిపోయే ముందు ఏమంటాడు? చివరి ప్రార్థన, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తారు. ప్రార్థనతోనే అని ముగించేస్తారు. ప్రార్థనలో ఉన్న శక్తి నువ్వు కనుక తెలుసుకుంటే, ప్రార్థన ఎంత బలమైందో, నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, స్టడీస్ విషయంలో కావచ్చు, నీకు జ్ఞానపదవుగా ఉందా నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. నీకు అనారోగ్యం ఉన్నదో దాన్ని ముట్టు, స్వస్థపరిచే యెహోవాను. ఏది కావాలన్నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ అడకపోవడం ఎవరు తప్పు? అడకపోవడం ఎవరు తప్పు? మనం అడుగుతున్నామా, అడగట్లేదా? అందుకే ఏమని రాసిందో తెలుసు అక్కడ, ఎడతెగక ప్రార్థన చేయుడి. మనం ఎడతెగక ప్రార్థన చేస్తున్నామా? చేస్తలేము. ప్రార్థన అనగానే లేదా వాక్యం చదువుతున్నామా? అసలు వాక్యం అర్థమవుతుందా?
నేను ఈ మధ్యన అంతా బిజీ అవుతుంది. ఆ దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపల మార్గంలో అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దీవారాత్రులు నడవద్దు, నిలబడద్దు, కూర్చోవద్దు. అంటే ఏం చేయాలా? ప్రార్థన. అబ్బా, అపోస్తున్న పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు క్రైస్తవ జీవితం అంటేనే ఉరుకులు పరుగులు. నేను హడావుడిగా స్కూల్ చూసుకోవడం, అటు మహాదేవ్పూర్ పోవడం, కమలాపూర్ పోవడం, కాళేశ్వరం పోవడం, అక్కడ వాక్యం చెప్పి రావడం, మీకు వచ్చి స్కూల్ చూసుకోవడం, హడావుడిగా హైదరాబాద్ మా అక్క ఇది ఒకటి పెట్టిందంటే, అరే అక్క కదా, మా అక్క మధ్యలో ఉంది, అటు పక్కన నేనున్నా, ఇటు పక్కన నాకు ఏది గుర్తొచ్చిందంటే యేసుక్రీస్తు పక్కన ఇద్దరు సిద్ధంగా చూసిన ఇద్దరు ఇట్లా మంచితంగా ఎవరో రక్షించబడ్డారు, ఇద్దరు ఇట్లా ఎవరు అట్లా జోక్ నవ్వుకోవడం, ఎంత సీరియస్ వేస్తున్నారు కాబట్టి నవ్వుకోవడానికి మాట చెప్తా. ప్రార్థన ఎంత బలమైనది, ప్రార్థన ఎంత శక్తి కలిగి. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేసి ఏం చేశాడు? మన ఇంట్లో కార్యం జరగాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేస్తున్నారా? అమ్మ, ఈరోజు ఈ వాక్యాన్ని మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ నేను లోపట ప్రసవ వేదనతో, బాధనతో, ఏమంటారు, ఒక స్త్రీ ప్రసవ వేదనతో ఎట్లయితే చెప్తుందో అట్లా నేను ఈ వాక్యాన్ని మీ మధ్యలో పనిచేయాలని దేవుడి దగ్గర పదే పదే పాదాల దగ్గర అడిగి వచ్చి ఈ వాక్యాన్ని నిలబెట్టడానికి ఇవన్నీ కాదమ్మా, దేవుని మాట. దేవుని మాటలు దయచేసి దానియల్, నీ సీక్రెట్ ఏంటి దానియల్ అంటే, ప్రేయర్ ఈస్ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అంటారు సత్యనారాయణ గారు. దానియల్ గారు ఏమంటాడు? సీక్రెట్ ఆఫ్ మై. దావీదు అంటాడు, యెహోవా నా బలమా. దావీదు బలము ఎవరు? యెహోవా. నాకైతే నిజంగా నాకు బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎక్కడ కానీ ఊరు ప్లేస్ లో మా అక్క మా బావ తెలుసు, చెందుకుంటా అనే ప్లేస్ వెళ్ళిన ఒంటరిగా వెళ్ళిన దేవుడే నాకు అన్ని సహాయం చేసుకుంటూ వచ్చాడు. నేనేమంటున్నానంటే, ప్రేయర్ ఈస్ మై పవర్, బైబిల్ ఈస్. దీంట్లో ఉన్న శక్తి నువ్వు ఎరగట్లేదు, దీంట్లో ఉన్న శక్తి నువ్వు తెలుసుకోవట్లేదు, దీంట్లో ఉన్న బలం నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ప్రార్థన శక్తి కలగదు. అమ్మా, దానియేలు నీతిమంతుడు, ఆయనకి వ్యతిరేకంగా చట్టం చేసిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళందరినీ తీసుకుపోయి సింహపురంలో పడేస్తే ఏమయ్యారు? ముక్క కూడా దొరకలేదంట. దేవుడికి వ్యతిరేకంగా చట్టాన్ని చేస్తే వారికి బూడిద మాత్రమే గుర్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ మధ్య కాలంలో తహతాలు ఆడుతున్న కొన్ని పార్టీలు దేవుడికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలి, కానీ దేవుడికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొస్తే అంత ఆశమాచిగా దేవుడు ఊరుకున్న దేవుడా? ఈ దేవుడు నా దేవుడు ఊరుకున్న దేవుడా? మన దేవుడు ఊరుకున్న దేవుడా? కాబట్టి ప్రార్థనలో ఏముంది? మోషే ప్రార్థించగా మన్నాను కురిపించెను, ప్రార్థన చేసుకుంటాం. ఎబినేజర్ అనే సాంగ్ ఒక్కసారి